ఎటువంటి కరువు పరిస్థితి రానియకూడదు. పక్కనున్న రాజ్యాలు కూడా ఆశ్చర్యపడాలి. ఆ విధంగా నేనొక గొప్ప రాజ్యాన్ని నిర్మించాలి. నా గ్రామ ప్రజల్ని నేను మంచిగా చూసుకోవాలి. నువ్వు ఎవరు బాబూ? నాకొక మహాముని శాపం పెట్టాడు. అందుకే నేనిలా చిన్నగా అయ్యాను. రాక్షసిని చూసిన రాజేష్కి ఒక సందేహం వస్తుంది. ఆనంద్, నువ్వు ఎవరో అని అడగానే అలాగే రాక్షసికి పేరు కూడా అదే విధంగా ప్రశ్న వేయాలని రాజేష్ అనుకుంటాడు. నువ్వు ఎవరు రాక్షసి? ఈమె ఎవరు? ఈమె మా అమ్మ. ఏ రాక్షసుడు, నువ్వెవరు? మేమొక శాపం వల్ల ఇక్కడే బందీ అయ్యాం. నీ వల్ల మేము శాప విమోచనం పొందాం. మేమంతా ఒకటే. రాజేష్ గుర్రంపై దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత తన గ్రామానికి చేరుకుంటాడు. అతన్ని చూసిన గ్రామ ప్రజలందరూ అతని దగ్గరకు చేరుకుంటారు. ఎక్కడికి వెళ్ళావు నాయనా? ఎన్ని రోజులయ్యాయి? ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ ఒకచోట చేరుకుంటారు. అక్కడున్నవాళ్లు చాలా బీదవాళ్లు. ఇకపై నుంచి మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. మీరెవరూ బాధపడకండి. మీకు తినడానికి తిండి, పని, జీతం అన్నీ నేను చూసుకుంటాను. మన గ్రామానికి ఎవరు వచ్చినా ఇక్కడ సుఖంగా బతికేలా చేస్తాను. రాజేష్ దేవుణ్ణి ప్రార్థించగానే వర్షం వర్షం! ధన్యవాదాలు దేవుడా. కొద్ది రోజుల్లోనే ఆ గ్రామం పూర్తి